నమస్తే అండి, నేను అరుణ. మనం ఫిబ్రవరిలో ఏ ఏ విత్తనాలు నాటుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఇవి సమ్మర్ వరకు ఉంటాయండి. హార్వెస్ట్ వస్తుంది, మనకి 3 మంత్స్ వరకు హార్వెస్ట్ వస్తుంది. సో ఏ విత్తనాలు పెట్టుకోవాలి, ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎండలు ఎక్కువయ్యే కొలది విత్తనాలు మొలకలు మాడిపోకుండా మనం ఎలా నాటుకోవాలన్నది కొన్ని టిప్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్స్ తక్కువ వస్తున్నాయి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వేసవికాలంలో అయితే బెండ అయితే బాగా వస్తాయండి. కొంచెం హాట్ టెంపరేచర్లోనే బెండ మంచి ఈల్డ్ వస్తుంది. బెండ మొక్కలు అయితే నాటుకోవచ్చు. ఈ సీజన్లో చాలా బాగా వస్తాయి. వీటితో పాటు టమాటో కూడా నాటుకోవచ్చు. టమాటో అయితే హైబ్రిడ్ వెరైటీస్ అయితే వస్తాయి. దేశవాళీ రకాలు కంటే హైబ్రిడ్ మనం నాటుకోవచ్చు. అలాగే చిక్కుళ్ళు అయితే 4 రకాల చిక్కుళ్ళు ఈ వేసవికాలంలో నాటుకోవచ్చు అండి. ఇదిగోండి, ఇక్కడ హార్వెస్ట్ ఈ వెరైటీ ఒకటి వస్తుంది. ఇది కూడా 365 డేస్నే. తర్వాత ఈ పర్పుల్ చిక్కుడు ఒకటి 365 డేస్ అండి. అంటే ఇవి నాటుకున్న తర్వాత 3 మంత్స్ మనకి కాపు వస్తుంది. తర్వాత తీసేసింది మళ్ళీ ఈలోగా పక్కనే కొన్ని విత్తనాలు వేసుకోవచ్చు అనమాట. ఇలాగా 365 రోజులు ఇప్పుడు నేను చూపించే వెరైటీస్ వస్తాయి. ఒకసారి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత అంటే మనకి 1 నెల 2 నెలలు హార్వెస్ట్ చేసినప్పుడే ఇంకొక బ్యాగ్స్లోని మళ్ళీ కొన్ని విత్తనాలు వేసుకోవాలన్నమాట. ఈ వెరైటీ అయితే ఇది తీగ కూడా ఉంటుందండి. ఎండల్లో మనం కొంచెం కేర్ తీసుకుంటే ఒకసారి నాటుకుంటే 3 to 4 years 5 years అయినా సరే ఇది చక్కగా ఉంటుందన్నమాట. ఇది ఎండిపోయే రకం కాదు. ఇవైతే ఇప్పుడు గార్డెన్లో నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటాను కదా, ఈ విత్తనాలు అయితే చాలామందికి ఇచ్చాను. వీటికి సీజన్ అంటూ ఉండదు. వేసవిలో కొంచెం పూత రాలే సమస్య అయితే ఉండొచ్చు అన్ని రకాలకి, కానీ ఇవైతే ఎప్పుడు వచ్చేవే. ఈ వెరైటీ అయితే ఇంకెప్పుడు వస్తుంది. అలాగే పర్పుల్ కనుపు చిక్కుడండి. ఇది కూడా అన్ని సీజన్లోనే. నేను లాస్ట్ సమ్మర్ నుంచి కావాలంటే ఒకసారి మీరు హార్వెస్ట్ వీడియోలో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. అంటే లాస్ట్ సమ్మర్ నుంచి నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇంకా 365 రోజులు ఇవి కూడా కాస్తున్నాయి. కాయలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. తీగ చాలా చిన్నది. టెర్రస్ గార్డెన్కి అయితే చాలా సూటబుల్ అని చెప్పొచ్చు. కాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ వెరైటీ కూడా నాటుకోవచ్చు. తర్వాత అలాగే లాంగ్ బీన్స్ కూడా ఈ వేసవిలోనే మనం నాటుకోవచ్చు. బీన్స్ అంటే ఫ్రెంచ్ బీన్స్ రావు, ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిన కొలది అవి మొక్కలు మాడిపోతాయి, చాలా సెన్సిటివ్, అవి చేయలేం. కానీ లాంగ్ బీన్స్లో 365 రోజులు కాసే ఉన్నాయి. ఇవి మనం నాటుకోవచ్చు. ఈ సీజన్లో కూడా హార్వెస్ట్ చేయొచ్చు. ఇవి ఎక్కువ వస్తాయండి. ఈల్డ్ కూడా చాలా ఎక్కువ వచ్చే రకం అనమాట. గుత్తులు గుత్తులుగా కాయలు వస్తాయి చూడండి. తీగకి పూత వచ్చేసి కాయలు బాగా వస్తాయి. అలాగే ఈ సీజన్లో వంగ రకాలు అయితే అన్ని రకాలు నాటుకోవచ్చు అండి. అంటే దేశీ వంగ కానీ లేదంటే హైబ్రిడ్, ఇప్పుడు చాలా రకాలు వస్తున్నాయి కదా వంకాయల్లో. ఏ రకమైనా సరే ఈ సీజన్లో మనం నాటుకోవచ్చు. అలాగే చిల్లీస్ కూడానండి. చిల్లీస్లో కూడా రకరకాలు ఉన్నాయి. చిల్లీస్ కూడా అన్ని రకాలు మనం వేసవిలో నాటుకోవచ్చు. తర్వాత సొర కూడా అండి, చాలా రకాలు ఉన్నాయి ఇందులో కూడాను. ఈ లాంగ్ కానీ రౌండ్ కానీ స్మాల్ సైజ్ కానీ ఏ వెరైటీస్ అయినా ఈ వేసవికాలంలోని సొర కూడా మనం నాటుకోవచ్చు. చాలా హెల్తీగా వస్తాయి. ఈ చారల సొర కానీ రౌండ్ కానీ లేదంటే చుక్కలు బాటిల్ గార్డు అంటారు వీటిని. బాటిల్ షేప్లో వచ్చి చిన్న డాట్స్ వస్తాయి. ఈ వెరైటీ కానీ లేదంటే కొన్ని ప్లెయిన్గా ఉంటాయి సొరలోని, ఆ ప్లెయిన్ వెరైటీ కానీ ఏవైనా సరే మనం ఈ వేసవిలో నాటుకోవచ్చు. అలాగే గుమ్మడి తీగ జాతిలో గుమ్మడి కూడా వేసవిలో నాటుకోవచ్చు. తర్వాత వేసవి బీర అని ఉంటుందండి. అది 2 రకాలు ఉంటాయి బీరలో. రైనీ సీజన్లో వచ్చేది ఒక రకం ఉంటుంది, వేసవి బీర అని ఉంటుంది. ఈ బీర కూడా నాటుకోవచ్చు. అలాగే వేసవిలోని కాకర చాలా బాగా వస్తుందండి. కాకరలో తెలుపు, అదే గ్రీన్ కలరు ఏవైనా సరే ఈ వేసవిలో మనం నాటుకోవచ్చు. బెండ, కాకర ఇలాంటివి వేసవికాలంలో చాలా బాగా వస్తాయి. ఎందుకంటే కొంచెం వేడి వాతావరణంలో ఇవి బాగా పెరుగుతాయి అన్నమాట. అలాగే టమాటోలో అయితే హైబ్రిడ్ టమాటోలు వస్తాయండి. దేశీ రకాలు కాకుండా హైబ్రిడ్ టమాటోలు అయితే ఈ సీజన్లో మనం నాటుకోవచ్చు. తర్వాత ఆకుకూరల్లో అయితే పాలకూర, కొత్తిమీర, తోటకూర, గోంగూర ఇలా కొన్ని రకాలైతే ఈ సీజన్లో మనం గ్రో చేయవచ్చండి. చాలా హెల్తీగా వస్తాయి వేసవిలో కూడా. కాకపోతే కొంచెం నీడ వచ్చే చోట పెట్టుకోవాలన్నమాట. మరీ డైరెక్ట్ సన్లైట్లో కాకుండా పార్షియల్ షేడ్ కానీ పెద్ద పెద్ద చెట్ల కింద కానీ ఇలా పెట్టి మనం కొంచెం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ విత్తనాలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి
అలాగే విత్తనాలు వేసుకునేటప్పుడు కూడా ఏ విత్తనాలైనా ఇప్పుడు చిల్లీస్ కానీ టమాటోస్ కానీ లేకపోతే చిన్న చిన్నవి అనమాట ఈ వంగ కానీ ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి మొలకలు. కొంచెం ఎండ తగిలినా ఏమాత్రం మట్టిలో తడి ఆరిపోయినా వెంటనే మాడిపోతాయి అన్నమాట. అవి మాడిపోయి ఇంకా మళ్ళీ మనం వాటర్ వేసినా సరే అంత హెల్తీగా రావు. కాబట్టి మీరు పెద్ద చెట్లు టబ్బుల్లోని ఈ చిన్న చిన్న మొక్కలు అలా కొంచెం కేర్ తీసుకోండి. వేసవికాలంలో డైరెక్ట్గా సన్లైట్ పడే చోట కాకుండా పెద్ద చెట్ల కిందని నారు వేసుకునేలాగా ప్రయత్నించండి. ఎందుకంటే ఆ ఆకులు చాటుని చెట్ల చాటుని అంత తొందరగా అవి హీట్కి మాడిపోయే ఛాన్స్ ఉండదన్నమాట. అలాగే ఎప్పుడు తడి ఆరిపోకుండా చూడండి. లేదు అంటే చిన్న చిన్న కంటైనర్స్ ఈ నర్సరీ పాట్లో వేసుకొని బాల్కనీ అలాంటి చోట పెంచుకున్నా సరిపోతుంది. కానీ ఆకుకూరలు అయితే మనం డైరెక్ట్గా ఇలాగే తొట్టులో వేసుకోవాలి కదా. ఈ బ్లాక్ టబ్స్ ఏవైనా వేసినప్పుడు ఆకుకూరలకి కొంచెం ప్లేస్ ఉన్నా సరిపోతుంది. అవేమీ వేర్లు అంత ఎక్కువ లోతుకి పోవు కాబట్టి పెద్ద చెట్లు చుట్టూరా మట్టిని లూజ్ చేసుకొని కొంచెం ఎరువులు బాగా వర్మి కంపోస్ట్ కానీ ఈ పశువుల ఎరువు కానీ ఏదైనా సరే కౌడంగ్ లాంటిది కౌ మెన్యూర్ లాంటిది వేసి ఆకుకూరలు వేసుకున్నారనుకోండి. ఆకుకూరలు కావాల్సింది నైట్రోజనే కాబట్టి చాలా హెల్తీగా వస్తాయి. వేసవిలో కూడా మనం అన్ని రకాల ఆకుకూరల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. తడి మాత్రం ఎప్పుడు ఉండాలి. నీళ్ళు కొంచెం స్ప్రింకిల్ చేసినట్టుగా డైరెక్ట్గా పోసేస్తే మళ్ళీ ఆ మొలకలు అనేవి కిందకు అంటుకుంటాయి. సో ఈ డెలికేట్గా ఉన్న వాటికి మాత్రం ఈ వేసవిలో మాత్రం కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఈ బీర సొర ఇలాంటివి అయితే చిన్న చిన్న నర్సరీ పాట్లో పెట్టుకొని బాల్కనీలో పెట్టుకొని పెంచుకొని అవి కాస్త పెద్దవైన తర్వాత రీపాట్ చేసుకోవడం మంచిదన్నమాట. ఈ టిప్స్ పాటించినప్పుడు వేసవిలో కూడా మనం అన్ని రకాల కూరగాయలని పండించుకోవచ్చు. మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. వీటితో పాటు కీరా రకాలు మనం కూర రకం కానీ లేదంటే వేసవిలో మనం తినే రకం కానీ కీరాలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఈ వేసవిలో పండించవచ్చు. అలాగే పిచ్చుక పొట్లు కూడా వస్తుంది. స్వీట్ పొటాటో కూడా కొంతమంది అడుగుతున్నారు నాటుకోవచ్చు అంటే ఈ సీజన్లో నాటుకోవచ్చు అండి. స్వీట్ పొటాటో కూడా బాగానే వస్తుంది. వీటితో పాటు ఆనియన్ కానీ ఇలాంటివి జింజరు ఆనియన్ ఇలాంటివి కూడా నాటుకోవచ్చు వేసవికాలంలో. సో కాకపోతే ఎండలకి కొంచెం కేర్ తీసుకోవాలి. డైరెక్ట్ సన్లైట్ కాకుండా చిన్న చిన్న మొక్కలకి ఆకుకూరలకి పార్షియల్ షేడ్లో పెంచుకునేటట్టు ట్రై చేస్తే వేసవిలో కూడా మనం మంచి హార్వెస్ట్ని తీసుకోవచ్చు. కాకపోతే ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం తడి ఎక్కువ మట్టి డ్రై అయిపోకుండా 2 పూట్ల నీళ్ళు వేయండి. ఉదయం సాయంత్రం 2 పూట్ల నీళ్ళు వేసినప్పుడు మట్టి ఎప్పుడు మాయిశ్చర్గా ఉంటుంది. మొక్కలు కొంచెం హెల్తీగా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వేసవిలో మనం ఎంత కేర్ తీసుకున్నా డ్యామేజ్ అయితే మొక్కలు కొంతవరకు అవుతాయి. మనం రైనీ సీజన్లో వింటర్ సీజన్లో పెంచినంత హెల్తీగా పెంచలేము. కానీ అలాగని చెప్పేసి పూర్తిగా పెరగవని కూడా కాదు. కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సమ్మర్లో కూడా మనం మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు. చూసారు కదా ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటాను. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.